హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు ఈ వీడియోలో మనము హెల్దీ డ్రింక్స్ అయితే చూస్తున్నామండి. అది కూడా మార్నింగ్ డ్రింక్స్ అన్నమాట, డీటాక్స్ వాటర్. ముందుగా డీటాక్సిన్ వాటర్ అంటే ఏంటో తెలుసుకుందాము. డీటాక్సిన్ అనగా శరీరంలో ఎప్పటికప్పుడు వ్యర్థాలు పేరుకుపోతూ ఉంటాయి. సమయానుకూలంగా ఆ వ్యర్థాన్ని తొలగించుకోవాలి, లేకపోతే అనారోగ్యం పాలవుతారు. ఈ వాటర్ తాగితే శరీరంలో చెత్త అంతా క్లియర్ అవుతుంది. మనము ఒక్క రోజులో రకరకాల ఫుడ్ అనేది తింటూ ఉంటామండి. ఒక్కొక్కసారి అయితే బయటకు వెళ్ళినప్పుడు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివన్నీ బయట అయితే తినేస్తూ ఉంటామండి. దీనివల్ల అయితే మనకి అనారోగ్య సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఫాస్ట్ ఫుడ్ కారణంగా కడుపు సంబంధిత వ్యాధులు కూడా మనకైతే వస్తాయండి. బాడీని డీటాక్స్ చేసే ఈ సమస్యలు నుంచి ఉపశమనం పొందవచ్చు. బయట తిండి తిన్నప్పుడు శరీరాన్ని తప్పనిసరిగా డీటాక్స్ అయితే చేయాలండి. ఎందుకంటే డీటాక్స్ చేయడం వల్ల శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటికి తొలగిపోయి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము 7 డీటాక్స్ వాటర్స్ అయితే చేసుకోబోతున్నామండి. మనకి వారంలో 7 రోజులు ఉంటాయి కదండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డీటాక్స్ వాటర్ ఎలా తీసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాము. ఫస్ట్ మనం వచ్చేసి చూడబోయే డీటాక్సిన్ వాటర్ వచ్చేసండి క్యారెట్ ఇంకా బీట్రూట్ జ్యూస్ అనమాట. ఫస్ట్ వచ్చేసి దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక ఆరెంజు, 2 క్యారెట్లు అయితే తీసుకున్నానండి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నదనమాట. ఇంకా చిన్న మొక్క అయితే లెమన్ తీసుకోవాలి. దాని తర్వాత చిన్న మొక్క వచ్చేసి అల్లం మొక్క తీసుకోవాలి. కొద్దిగా పుదీనా ఆకులు కూడా తీసుకోవాలి. ఇంకా చిటికెడు అంటే చిటికెడు పసుపు అయితే మనము ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. దాని తర్వాత ఇంకా ఆరెంజ్ కూడా తొక్క ఒలుచుకోవాలి. ఈ విధంగా అన్నీ ఒలుచుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏమేమి పెట్టుకున్నామో అవన్నీ ఈ మిక్సర్ జార్లో వేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఇంకైతే మనము జ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా జ్యూస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీనిని మనము వడగట్టుకోవాలండి. వడగట్టుకున్న తర్వాత వచ్చే ఈ పల్పుని మనము పడేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. మనము చపాతీలు చేసుకునేటప్పుడు ఈ పల్పుని కానీ వేసుకొని మిక్స్ చేసుకొని చపాతీ చేసుకుంటే చాలా హెల్దీ, అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ జ్యూస్లోకి మనము కొంచెం నిమ్మరసం అయితే పిండుకొని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనమైతే గ్లాస్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఎర్లీ మార్నింగ్ పరగడుపునే తాగడం వల్ల మంచి ఫలితాలు అనేటివి ఉంటాయండి. ఈ ఆరెంజ్ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల, క్యారెట్ మనం తీసుకోవడం వల్ల కంటి సమస్య వ్యాధులు ఏవి రాకుండా ఉంటాయి. క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుందండి, ఆరెంజ్లో అయితే విటమిన్ సి ఉంటుంది. ఇవి మన హెల్త్కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు వచ్చేసి మనము రెండవ డీటాక్స్ వాటర్ అయితే చేసుకుంటున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు బీట్రూట్, ఇంకా ప్రొమోగ్రానైట్, చిన్న ఉసిరికాయ, ఇంకా 4 మిరియాల గింజలు అయితే కావాలండి. ఇందులో యూజ్ చేస్తున్నవన్నీ హెల్త్కి చాలా యూస్ఫుల్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి ఇందులో బీట్రూట్ వేసాం కదండి. బీట్రూట్ మన ఒంట్లో బ్లడ్ ఎక్కువగా అవడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా స్కిన్ని బ్రైట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఇంకా ఇందులో మనము ప్రొమోగ్రానైట్ యూజ్ చేస్తాం కదా, ప్రొమోగ్రానైట్ కూడా సేమ్ అండి, మన ఒంట్లో ఉన్న బ్లడ్ని ఇంక్రీజ్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇంకా మన స్కిన్ గ్లోయింగ్గా కనపడానికి యూజ్ చేస్తుంది అనమాట. దాని తర్వాత ఇందులో మనం ఉసిరికాయ వేస్తున్నాం కదండి. ఉసిరికాయ జుట్టు రాలిపోకుండా మంచిగా హెయిర్ గ్రోత్ అయ్యేలాగా అయితే చూస్తుందండి. ఇంకా పెప్పర్ వచ్చేసి మంచిగా డైజెషన్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుందన్నమాట. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి ఒక మిక్సర్ జార్లోకి అయితే ఇవన్నీ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే ఇందులో వేసుకొని మనమైతే ఇంకా మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ డ్రింక్ని మనము వడగట్టైనా తీసుకోవచ్చండి, లేకపోతే డైరెక్ట్గా అలాగే కూడా తీసుకోవచ్చు అనమాట. మేము తాగలేము అనుకున్న వాళ్ళు అలా వడగట్టుకొని తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే చేసుకోబోతున్నామండి. దానికి వచ్చేసి ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని మనమైతే ఒక చిన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న ఈ బూడిద గుమ్మడికాయ ముక్కని పైన తొక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. ఈ బూడిద గుమ్మడికాయని ఎక్కువగా వాడరండి, కొంతమంది మాత్రమే వంటల్లో వాడుతూ ఉంటారు. కానీ మిగతా కూరగాయలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ ఇందులో గొప్ప గుణాలు ఉన్నాయి, ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా దీనిని జ్యూస్లా చేసుకుని తాగితే కిడ్నీలో రాళ్ల సమస్యని దూరం చేస్తుందండి ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్. అంతేకాకుండా జీర్ణక్రియని మెరుగు చేస్తుంది. అంతేకాకుండా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే పేగుల్లో మురికిని క్లీన్ చేస్తుంది. అంతేకాదండి, ఈ బూడిద గుమ్మడికాయ రసాన్ని తాగడం వల్ల మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేస్తుందండి. ఇది మూత్ర విసర్జనని సులభభరితం చేస్తుంది.
మూత్రంలో మంటను కూడా తగ్గిస్తుందండి. మూత్రపిండాల్లో రాళ్లను కూడా దూరం చేస్తుంది. ప్రతిరోజు పరగడుపున ఈ బూడిద గుమ్మడికాయ రసం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలండి. బూడిద గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కొన్ని పుదీనా ముక్కలు, ఒక 4-5 మిరియాలు, దాని తర్వాత చిన్న లెమన్ ముక్క, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక జ్యూసర్ జార్లోకి వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకోవాలండి. గ్లాస్ నీళ్ళు వేసి ఇంకా మనమైతే జ్యూస్ చేసుకోవాలి. దీన్ని అయితే మనము వడగట్టుకోవాలండి. వడగట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది జ్యూసు. ఇదైతే ఒకసారి ట్రై చేయండి. కొన్ని రోజుల పాటు మంచి ఉపయోగాలు అనేటివి ఉంటాయండి. ఇప్పుడు మనం వచ్చేసి కలమంద జ్యూస్ చేసుకోబోతున్నామండి. ఫస్ట్ వచ్చేసి 2 కలమంద మొక్కలు తీసుకొని వాటిని అయితే మనము సైడ్లో కట్ చేసేయాలండి. మొక్క నుంచి కట్ చేసిన వెంటనే అందులో నుంచి ఎల్లో కలర్ వస్తుందండి. అదంతా పోయేంత వరకు మనమైతే వాటర్తో బాగా కడుక్కోవాలి. ఇప్పుడైతే ఈ కలమంద ఆకులో నుంచి మనమైతే గుజ్జును సపరేట్ చేసుకోవాలండి. ఈ డ్రింక్కి కావాల్సింది మనకి ముఖ్యంగా అలోవెరా గుజ్జు, ఒక చిన్న లెమన్ ముక్క, కొద్దిగా హనీ అయితే కావాలండి. ఇవన్నీ మనము ఒక జ్యూసర్ జార్లో వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు మనము ఈ కలమంద మొక్క గురించి తెలుసుకుందామండి. ఈ కలమంద మొక్క ఒక ఔషధ మొక్క అండి. ఇది మనందరికీ తెలుసు. ఇది మనం పెరట్లోనే ఉంటుందన్నమాట. మనము ముఖ్యంగా బ్యూటీ ప్రోడక్ట్స్కి ఈ కలమందని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు కదండి. ఆ ఫేస్కి కానీ ఇంకా జుట్టు ఊడిపోతూ ఉంటే మనం ఎక్కువ ఈ కలమందని వాడుతూ ఉంటాము. ఇంకా ఇది ఆరోగ్యానికి కూడా మేలు ఎక్కువ చేస్తుందండి. కలమందులో విటమిన్ ఏ, సి, ఈ, B1, B2, B3 ఇట్లాంటివి అయితే ఉంటాయండి. ఇందులో 18 రకాల అమినో యాసిడ్లు ఉంటాయన్నమాట. మనకి కలమంద వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. కలమందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో టాక్సిన్ ని బయటకు పంపి శరీరాన్ని శుభ్రం పరుస్తాయి. మనము మిక్సీ జార్లోకి కలమంద గుజ్జు అట్లాగే లెమన్ వాటర్ పిండుకోవాలండి. పిండుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని అయితే మనము మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని మనము వడగట్టాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఇప్పుడైతే మనకి కలమంద జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని రోజు పరగడుపున తాగడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో మనం ఇందాకే తెలుసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మరొక డీటాక్స్ వాటర్ అండి. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి మనము ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. గ్లాస్ వాటర్ తీసుకున్న తర్వాత ఒక స్పూన్ మెంతులు, కొద్దిగా పుదీనా ఆకులు, కొంచెము అల్లము, ఇంకా కొద్దిగా లెమన్ కూడా తీసుకోవాలి. దాని తర్వాత కొంచెము పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ నిమ్మ ముక్కని పక్కన పెట్టేసి ఈ 4 పదార్థాలను బౌల్లో వేసుకొని మనమైతే గ్యాస్ పైన 5 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. ఈ వాటర్ని మనము తరచూ యూజ్ చేస్తూ ఉండడం వల్ల ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే అండి, ఇది వచ్చేసి షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్ని తగ్గిస్తుందండి. వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఆడవారికి నెలసరి సమయంలో వచ్చే ఎలాంటి ఇబ్బందినైనా సరేనండి, కడుపు నొప్పి, నడుము నొప్పి ఇలాంటి నొప్పులనైతే ఇది తగ్గిస్తుందన్నమాట. ఇంకా PCOD ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వారంలో ఈ డ్రింక్ని 2-3 సార్లు తాగాలండి. అంతేకాకుండా ఇప్పుడు ఈ డ్రింక్లోకి మనము లెమన్ అయితే యాడ్ చేసి తాగాలండి. అది కూడా పొద్దున్నే పరగడుపున ఈ డ్రింక్ని తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇందాకే తెలుసుకున్నాం కదా. వ్యాయామం చేస్తూ పౌష్టికకరమైన డైట్ మెయింటైన్ చేయడం వల్ల PCOD లాంటి ప్రాబ్లమ్స్ని కూడా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనము ఉసిరి డీటాక్స్ వాటర్ అయితే చేసుకుంటున్నామండి. ఉసిరికాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది ఉసిరిలో ఔషధ గుణాలు, పోషకాలు అనేక సమస్యలని దూరం చేస్తాయి. ఈ ఉసిరి రసాన్ని చేసుకోవడానికి మనకి కావాల్సింది 2 ఉసిరికాయలు, కొద్దిగా బెల్లము, ఒక 4-5 మిరియాల గింజలు, ఒక 5-6 పుదీనా ఆకులు, చిటికెడు పసుపు అయితే కావాలండి. ఇవన్నీ తీసుకొని ఉసిరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక జ్యూసర్ జార్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మనమైతే జ్యూస్ చేసుకోవాలి. జ్యూస్ చేసుకున్న తర్వాత దీనిని వడగట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ ఉసిరికాయ నీటిని రోజు పరగడుపున తాగడం వల్ల జీర్ణక్రియకి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. మలబద్ధకము, అజీర్తి, గ్యాసు, ఇతర పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందండి.
ఈ ఆమ్లా నీరు మంచి డీటాక్స్ డ్రింక్ లాగా పనిచేస్తుంది. ఇది రక్త శుద్ధిని చేయడంతో పాటు విషాన్ని కూడా తొలగిస్తుంది. దీనివల్ల ముఖంలో గ్లో వస్తుంది, మొటిమలు మచ్చల సమస్య కూడా తొలగుతుంది. అంతేకాకుండా దీన్ని రోజు తీసుకుంటూ ఉంటే జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు కూడా దూరం అవుతాయి. అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ నీటిని తరచూ తాగడం వలన జీర్ణక్రియ వేగవంతం చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఫైనల్ డీటాక్స్ వాటర్ అయితే చేసుకుంటున్నామండి. 7వది ఇది వచ్చేసి కొబ్బరి నీళ్ళతో మనం చేసుకుంటున్నాము. ముందు రోజు రాత్రి ఒక కొబ్బరికాయని తీసుకొచ్చి దానికి హోల్ పెట్టేయాలండి. హోల్ పెట్టుకున్న తర్వాత అందులో వచ్చేసి కలకండ ముక్కలు కొన్ని మనమైతే ఆ కొబ్బరికాయలో వేసుకోవాల్సి ఉంటుంది. మరుసటి రోజు పొద్దున్నే ఈ డీటాక్స్ వాటర్ని తీసుకోవడం వల్ల మన హెల్త్కి అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్ళల్లో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా అండి ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది. కోకోనట్ వాటర్ తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందులో మొదటిదైతే ఇప్పుడు తెలుసుకుందామండి. కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల బాడీ డీహైడ్రేషన్ గురవ్వకుండా ఉంటుంది, అలసట కూడా ఉండదు, బీపీ కంట్రోల్లో ఉంటుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జీర్ణక్రియ మెరుగుపడమే కాకుండా ఉదర సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారు ఈ కోకోనట్ వాటర్ తాగడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది. అల్సర్ వంటి సమస్యలను కూడా అరికడుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. అంతేకాదండి ఈ మధ్య చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అనే సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి కదండి. ఈ డ్రింక్ను తాగడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది, ముఖానికి మంచి నిగారింపును కూడా ఇస్తుంది, కిడ్నీల్లో రాళ్లను కూడా తొలగిస్తుందండి. మనము 7 రోజులకు సరిపడా డీటాక్స్ వాటర్ అయితే చూసాం కదండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.